డౌట్ వచ్చింది. 4 నిమిషాల తర్వాత ఎందుకంటాము? అసలు అసలు ఎవరైనా రాగానే ముందు షాక్ తింటారు, ఆ తర్వాతే దాని గురించి ఆలోచిస్తారు. అండ్ రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి, తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి ఇది వెళ్లేసరికి ఆ గాయం తీవ్రత తెలుస్తోంది. తెలిసిన తర్వాత దాని గురించి ఇలాంటి క్వశ్చన్లు వేయడం 4 నిమిషాల తర్వాత, 3 నిమిషాల తర్వాత, 10 నిమిషాల తర్వాత, అది ఇంకా దారుణం. వల్ల అది ఆఫీస్ ఉందనే ఇంకోది కాలేదు, కానీ ఇది ప్లాంట్. ఇది వీళ్లే టీడీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆ స్కూల్ ఆఫ్ థాట్ వంట పట్టుకునే వాళ్ళు కానీ, వాళ్ళ ప్రమేయం వెనక నుంచి ప్రోత్సాహము, ఏదో పర్పెట్రేషన్ అది వెనక నుంచి ఉంటుంది. మేము చూసుకుంటాం, మీరు కానివ్వండి అనేవాళ్ళు ఎవరో టీడీపీ నాయకులు ఉండే జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆయన మీద అటాక్ చేయాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే ఎవరికి కనపడట్లా. ఆయన ప్రజల్లో తిరగడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ప్రజల ఆదరణ చూసిన తర్వాత ఆయన ఎట్లా ఆపాలనుకున్నారు, అలాంటిది ఎవరికైనా ఉంటే వాళ్ళకే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరో ఆయన టాప్ డైరెక్ట్ చెప్పారు ఇంకోటి అనేది అది తెలియదు, అది దర్యాప్తులు తెలుస్తుంది. కానీ వాళ్ళ ప్రమేయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉంది అని. నీ ప్రమేయం లేకపోతే మాకు సంబంధం లేదు బాబు అని దండం పెట్టి ఆయన స్పీడీ రికవరీ అంటే బాగుంటుంది. దాన్ని దాటి వీళ్ళు మాట్లాడుతున్నది చూస్తే ఇంకా అనుమానాలు పెరుగుతాయి. కానీ ఇలాంటి అటాక్ చేయాలంటే పక్కన టీడీపీ ఆఫీసులో కూర్చొని చేసింటారని నేను అనుకోను. అలాంటివి చేయరు. అది ఎక్కడో కూర్చొని వేరే చోట రాసి ప్లాన్ చేసిండాలి. ఒక పాయింటెడ్గా గురిపెట్టి కొట్టగలిగిన ఎవరిని తెస్తేనే ఆ స్పాట్ అనేది అక్కడికి మనిషికి తగలడము, ఆ స్పాట్కి ఇది కావడం అనేది జరిగి ఉంటుంది. కాబట్టి అది వీటన్నిటిని బట్టి ప్లాన్ అంటున్నాం. మరి ప్లాన్ ఎవరు అంటే ఎవరై ఉంటారంటే ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ బస్సు యాత్ర వల్లనో లేకుంటే ప్రజల నీరాజనం పట్టడం